ఏడుకు తప్పు చేసిన వాడు ఎవరిని సహించేవాడని కాదు. ఏడు సప్తరుషుల్లో కలిసి వచ్చిన వాడు. మంత్రులు గారు ఎవరి ఉన్నాడు?
అదిగో పార్వతీదేవి ఇటే వచ్చుతున్నది, విచారించదురుగా.
వీడియోకు భక్తినిరేవి నరామోని పసంతులానే ఇందువలిని భక్తినిరేవి నరామోని పసంతులానే ఇందువలిని భక్తినిరేవి నరామోని ఇందువలిని భక్తినిరేవి నరామోని మా రామమ్మ నందీశ్వరుడు అందు నేను శంకరుడి కింకరుడు మా నివాసం వెళ్ళికొండ అరే మా రామమ్మ నందీశ్వరుడు అందు నేను శంకరుడి కింకరుడు ఈ సమయంలో మా దేవుడు సభకు విచ్చేస్తున్నాడని తెలుపుటకై వచ్చిన వాడిని నేను వెండికొండ లోపల ద్వారపాలకుండను ఇందు కాపరి ఇందు వాడను
పడుతున్నావా? ఎవడు నేను తిరిగి పడుతున్నావా? నువ్వు చిన్నవాడు బాగా విశేషం వేసుకుంటే ఎదురుతున్నావా? నేను నెలసీద్దామంటేనే బస్సు కాసుకోము పోరాడాలని బెదిరేయగలరా? అందాకొచ్చిందన్నమాట.
శ్రీలక్ష్మి ఊరుకుండు. మరటుగా పైగా 32,000 ముళ్ళలో అగ్రదేశుల వారు మాట్లాడగా కష్టమే. స్వామి గంగాంధ బుద్ధి చేనక నన్న తప్పు సైరి మౌనులందరిలోన నీవు మిగవైన ఇదురా మౌనిలోనే తప్పు చేసి మౌని మౌని జనలకా కొల్లిపడ్డాడు. దేవుడే తప్పు తెలుసుకొని తప్పు తెలుసుకున్నాను. చెప్పండి
శ్రమను తప్పినటువంటి వాళ్లకు భగవంతుడు వెంకటేశ్వరుడు వాళ్ళకు ఆయన ఆరోగ్యవంతుని భగవంతుడు అన్ని విధాలా సమకూర్చాలని నాకని ఇందులో నీకు జరిగిన అవమానం ఏమిటా లక్ష్మి? అలా మాట విను. ఎందుకే నీకో
పరమ భక్తులని నీకు తెలియదా? భక్తుల చరిత్రలు నీకు తెలియదా దేవి? రాణేశ్వర ఎంతటి అవమానము! విమానయుడా వాడు తనయుండా వాడా మన కుమారుడు ఎంతవరకు సంబంధించు వాడి పదములు కూడా నీకు ఎంతవరకు సంబంధించము. మేము అభిమానం గల్లవాళ్ళము. నీ భక్తులు నీకు ఇష్టమైంది వచ్చు. నీ పరభావం నీకు పట్టించాలి.
పోరాడు చచ్చిపోయినాడు మహారాజా ఎక్కడ పడ్డాడు నాకు నీకు టైం చేంజ్ అది సరే చూతమురారా వెంబడి పరితమునయా తనముతో ఎంతో రాజా నా శాపం నాకు తిరుగులేదు. నువ్వు పిశాచి రూపుడవై పోదుగాక. ఇట్లు కొన్ని దినముల నుండిన తర్వాత నీకు విముక్తి కలుగును. నన్ను చెల్లంటివి కాక నీకు విముక్తిని ఇచ్చుతున్నాను. నన్ను గలచిన వారందరి నిన్ను
దానికి పోయి ఇట్లా ఈ భూమిలో ఎవరైనా నన్ను తలచిన వెంటనే వారిని తప్పక భక్తుడా, నీవు కొన్ని దినములలో ఈ పిశాచ రూపము తొలిపోవును. నారాయణపురమునకు నాగునిగా జన్మ పొందేదవు. నీ కూతురును నాకిచ్చి పెళ్లి చేసి నువ్వు పొందగలవు. సంతోషము స్వామి. ఇంతటి వాటిలో నేను మోసుకుంటున్నా నేను. నీవు నీ విద్యను నాకిచ్చి పెళ్లి చేసి పుణ్యము నువ్వు పొందగలవు. మణికిరీటం ఇచ్చి పూజలు భావించి పుణ్యము నువ్వు పొందగలవు. ఇక పోయిరమ్ము. Thank you.
సేవక మన హమంబు అసహరందరు ఈ తుండి మండలం పరిపాలించే గనుండరు మా పట్టణము నారాయణపురం. నేను ఎల్లప్పుడూ శ్రీ విష్ణు భగవాన్ని జ్ఞానం
సంతానము లేక ఇప్పుడు ఎంతకాలం ఉండగలరు? నా మనసు చాలా చింతించుతున్నది నాట. మనకు కన్న బిడ్డలు లేనిచో ఈ రాజ్యభోగములన్నీ వ్యర్థములే కదా. దేవి ఏం చేద్దాం దేవి రామేశ్వర సఖీమణి మనము పూర్వ జన్మంలో ఎన్ని పాపం చేస్తున్నాం కదా, అందువల్ల మనకు సంతానం కట్టుకోలేదు దేవి. ఈ దగ్గర నిర్ణయమనగా ఏం చేయగలం దేవి? ఒక మాట తెలిపేదాను. భక్త జనముల తలచితిమి భగవంతుని కరుణలేలాయే. భగవంతుని కరుణలేలాయే. నాకు తెలుసు. ఆ పుత్రశ గద్దశ్రీ వీరికి శాస్త్రం ప్రకారం
నీకు తప్పకుండా పుత్ర సంతానం కలదు. కానీ నీవు ఒక పని చేయవలసి ఉన్నది. తెలుపుకొని చేసేవాడు పూర్వము అయోధ్యను పాలించు దశరథ మహారాజు ఉత్తరకామేశ్వరి యాగం చేసి పుత్రుల దర్శనం నీవు అతనే చెయ్యము నీకు సంతోషం ఉన్నది. నారద మహేంద్ర
సుముని వర్యం పరమ భక్తులం వేదాంగంలో పారాయణం చేసిన వాళ్ళు ఆకాశరాజు ఇక్కడ దిగుతా ఇక్కడ ఆకాశరాజు ధరణీదేవి ఇద్దరు కలిసి నాగలి నడిపించరు. నాగలి అనుకోకుండానే ఆగిపోవు. అంత ఆగినంత మాత్రమే ఆ పెట్టిని చూడగానే అందులో ఒక బాలికను తీసుకు